ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నవంబర్ 29వ తేదీ శనివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 29వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో తెలివైన నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ముందు చూపుతో ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారండి. పనిలో కొంచెం పనిభారం కానీ ఒత్తిడి కానీ తక్కువగా ఉంచుకోగలుగుతారండి. అంటే అనవసరమైన ఒత్తిడికి లోనవ్వడం కానీ లేదా ఎక్కువగా పనులు నెత్తిన వేసుకోవడం కానీ ఇట్లాంటివి లేకుండా కొంతవరకు మీరు కొంత విరామ సమయాన్ని తీసుకునే విధంగా, కొంత ఊరటగా ఉండే విధంగా మీరు ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అయినప్పటికీ కూడా ఏ పని పట్ల కూడా అజాగ్రత్త అనేది ఉండదు. జాగ్రత్తగా అన్నీ ఆలోచించి ముందుకు తీసుకువెళ్ళటం కానీ, ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం కానీ ఇట్లాగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు అండి. అదేవిధంగా ప్రతి విషయంలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. మీరు కోరుకుంటున్నారు ఏదైతే ఉందో, అంటే మీరు పలానా పనిని పలానా సమయంలో చేయాలి, లేదా ఈరోజు ఈ వ్యక్తులను కలవాలి, ఇట్లా ఏదైతే మీకు ప్రణాళికలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా సజావుగా సమయానికి నెరవేర్చుకోగలుగుతారండి. ఆర్థిక పరంగా కూడా చూసుకున్నట్లయితే డబ్బు పరంగా కూడా మీకు చక్కటి రోజుగా ఉండబోతుంది. అంటే ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా చక్కగా ఆదాయం అనేది మీ చేతికి సకాలంలో రావటం కానీ, ఆదాయ మార్గాలు రెట్టింపు అవ్వటం కానీ, లేదా మీరు ఉన్న పరిస్థితుల్లోనే మీకు మరింతగా రెట్టింపు లాభాలు రావటం పెట్టుబడుల్లో, లేదా ఆకస్మికంగా ఏదైనా విషయాలలో మీకు అనుకోని విధంగా డబ్బు కలిసి రావటం ఇట్లాంటివి జరిగే అవకాశం కూడా ఉండబోతుందండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి. కొంతవరకు ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నియంత్రించుకోగలుగుతారండి. అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి రోజు పోరు. అవసరమైన వాటి విషయంలో మాత్రం చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అంటే కీలకమైన మీ భవిష్యత్తుకు సంబంధించినవి కానీ, లేదా ఏదైనా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, మీ సన్నిహితులు స్నేహితులు శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి, అంటే మీ పెద్దలు కానీ వారి నుంచి కొంత మీరు సలహాలను తీసుకోగలుగుతారు. అన్ని కూడా బేరీజ్ వేసుకుంటూ ఆ సలహాలని మీరు చక్కగా కార్యరూపంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఎవరైతే వస్తువాహనాలను కానీ, లేదా గృహానికి సంబంధించిన ఏదైనా వస్తువులను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో ఆ విధంగా కూడా మీరు ఏ పని చేస్తున్నా ముందంజలో ఉండగలుగుతారు. ఆ దిశగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుందండి. చక్కగా మానసికంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. మనసుకు కాసింత ఊరటగా అనిపించే విధంగా దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారండి. అయినప్పటికీ కూడా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండవలసిన సమయంగా ఉంటుంది. అంటే చేస్తున్నారు చక్కగా అన్నిట్లోనూ కూడా తెలివిగా ఉండగలుగుతారు, మరింతగా చక్కగా తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అన్నీ ఉన్నప్పటికీ కూడా మరింత అప్రమత్తంగా ఉండాలి అనేది ఈరోజు తెలుస్తుందండి. ఎందువల్లంటే మీ పనులను ఆటంకపరచాలని కానీ, లేదా మీరు ఎదిగిపోతున్నారేమో అని మీ ఏదైనా విషయాలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ, మీకు దగ్గరలో ఉన్నవారు కానీ, మీ పోటీదారులు కానీ కొంతవరకు అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేసే అవకాశం అయితే ఉండబోతుందండి. అందువలన అటువంటి విషయాలు జరగకుండా మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవటం, చక్కగా తెలివిగా మీరు ఆ విషయాలను ఒక కొలిక్కి తీసుకురావటం ఇట్లాంటివి చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క పనులు సజావుగా సాగుతాయండి. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు చక్కగా వాటికి కూడా పకడ్బందీగా నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. దైవ బలంతో దైవానుగ్రహంతో ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా మీ యొక్క పనితీరు అందరినీ మెప్పించే విధంగా ఉండబోతుంది. అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలు కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండగలుగుతాయండి. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అన్యాయంగా ఏదైనా రూపాయి సంపాదించాలని కానీ, లేదా అన్యాయంగా ఎవరినైనా బాధపట్టి ఏదైనా పనులు చేయించుకోవాలని కానీ ఇట్లాంటి ఆలోచన మీకు ఏ కోసానా ఉండదండి. మీరు ఏది చేస్తున్నా కూడా నేను న్యాయంగా చేయాలి, నేను ధర్మబద్ధంగా ముందుకు వెళ్ళాలి, నేను చేస్తున్న పనులలో నేను నిజాయితీగా ఉండాలి అనే ఆలోచనతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. అదేవిధంగా చక్కటి విజయాలను కూడా పొందగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ఏకాగ్రతతో ప్రతి నిర్ణయాన్ని కూడా సునిశితంగా పరిశీలించుకోగలుగుతారండి. అది కూడా ఈరోజు మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుందండి. కొంతవరకు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉండబోతుందండి. ఏదైనా విషయాల గురించి మీ యొక్క
ప్రియమైన వ్యక్తులతో కాసింత సమయాన్ని కేటాయిస్తూ వారితో చర్చలు గానీ, సంప్రదింపులు గానీ జరుపుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఎవరైతే నూతనంగా ఏదైనా నేర్చుకోవాలి లేదా ఏదైనా ప్రారంభించాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు కొంతవరకు మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడటం లేదా మీరు ఆ దిశగా కొంత అభ్యాసనం అనేది చేయటం ఇట్లాంటివి జరిగే అవకాశం కూడా ఉండబోతుందండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా అందరూ చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. వారితో కలిసి కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవిస్తూ అందరి మాట ఒకటే ముందుకు నడవగలుగుతారండి. ఎంత స్నేహపూర్వకంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మీ సమయాన్ని చక్కగా గడుపుకునే అవకాశం కూడా మీకు ఈరోజు లభిస్తుందండి. కొంత కొత్త వ్యక్తులతో పరిచయాలు కానీ లేదా ఏదైనా ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం ఎవరైనా నూతనంగా వ్యక్తులను కలవటం కానీ ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. గతంలో ఏదైతే చిరుపాటి చికాకులను కానీ ఒడిదుడుకులను కానీ లేక మానసిక అశాంతిని కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి ఈరోజు మీరు బయటపడే అవకాశం లభిస్తుంది. మీకు చక్కగా వాటి నుంచి బయటపడే సమస్యల నుంచి పరిష్కారం అనేది కూడా లభించి మానసికంగా సంతోషాన్ని ప్రశాంతతను పొందే అవకాశం కూడా లభిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైతే చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉంటాయో అవి మిమ్మల్ని ఏమాత్రము బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజులో మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా ఎంతో సంతోషంగా మీ పనులన్నీ పూర్తి చేసుకుని మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు సకాలంలో అన్నింటినీ పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారండి. మీరు పెట్టుబడిని పెట్టిన ప్రతి రూపాయికి కూడా లాభాలను అయితే చూడగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ బాధ్యతలన్నిటినీ సకాలంలో నిర్వర్తించుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ యొక్క పనులను పూర్తి చేసుకుని మీ యొక్క పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. కొత్త నిర్ణయాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. మీ మానసిక ప్రశాంతత కోసం చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలను ప్రతి విషయంలో తీసుకోగలుగుతారండి. మీ ప్రతి ప్రణాళికను కూడా ఎంతో క్రమబద్ధంగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క సన్నిహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వారితో కాసింత మాట మంచి జరుపుతూ వారి సలహాలను కూడా కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో తీసుకోగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ పనులు మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా చక్కగా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. చక్కటి నిర్ణయాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామి అన్ని విషయాలలోనూ మీకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ అన్నింటినీ గౌరవిస్తూ మీ వెన్నంటే ఉండి మీ ఇద్దరి మాట ఒకటే ముందుకు నడవడం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీరు మీ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి నిర్ణయాలను తీసుకునే అవకాశం అయితే ఈ రోజు ఉండబోతుందండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. కోరుకున్న విధంగా అన్ని పనులను కూడా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విధంగా సకాలంలో బాధ్యతలన్నిటినీ నిర్వర్తించుకుని మీరు కోరుకున్న విధంగా ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ లేదా మీరు అనుకున్న విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి గోధుమలతో చేసిన రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.